దావీదు పాపం చేశాడు. దావీదు భయంకరమైన పెద్ద పాపం చేశాడు. నరహంతకుడిగా మిగిలిపోయాడు. నరహంతకుడిగా మిగిలిపోయి దేవుని సందులో కూర్చొని ఆయన, దేవా నన్ను క్షమించవా, నేను పాపిని, నేను అపరాధిని, నేను భయంకరమైన దోషిని అని ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు? ఆయనను క్షమించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. క్షమించాడు దేవుడు. ఒకవేళ దేవుడు దావీదును క్షమించకపోయుంటే దావీదు శాపానికి గురైపోయేవాడు. అలా చేయలేదు, అలా విడిచిపెట్టలేదు. ఎందుకయ్యా అంటే దేవుడు దావీదుని ప్రేమించాడు, దేవుడు దానియేలుని ప్రేమించాడు, దేవుడు సౌలుని ప్రేమించాడు, దేవుడు పేతురుని ప్రేమించాడు, దేవుడు మా తాతను ప్రేమించాడు, దేవుడు మా నాన్నను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు. ఎందుకంటే మనమందరము ఆయన దృష్టికి శ్రేష్ఠులం. దేవుడు మనల్ని ఎడ చూస్తాడు తెలుసా? ఎడ చూస్తాడు? ఎడ కాదు, ఇక్కడ కాదు, ఎక్కడ కాదు. ఎక్కడ చూస్తాడు? అక్కడ.